వివేక్ స్పాన్సర్ చేస్తున్న టోర్నమెంట్ ఇల్లీగల్ అని రేపో మాపో బీసీసీఐ డిక్లేర్ చేస్తుందని అప్పుడు అందరూ కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు టీసీఏ సెక్రటరీ గురువారెడ్డి. నేను రూరల్ క్రికెట్ 4 times ఇప్పటి వరకు నేను స్పాన్సర్ చేసినాను. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తో కలిసి కొన్ని టోర్నమెంట్స్ చేయడం జరిగింది రూరల్ ఏరియాస్ లో. అందరు కూడా వీరు పిటిషన్ వేసినప్పుడు బీసీసీఐలో మేము స్పాన్సర్ చేసిన రూరల్ క్రికెట్ ని గుర్తించి ఆయనకు రాలేదు. అసోసియేట్ మెంబర్షిప్ ఏదైతే ఆయన ప్రయత్నం చేస్తున్నాడో బీసీసీఐలో ఆయనకు రాలేదు. సెల్ఫ్ అపాయింటెడ్ చైర్మన్ గానీ సింపుల్ గా ఉన్న 1 page పర్మిషన్ లెటర్ చూపించమంటే చేయకుండా దోబుచులాడి ఇష్టమైనట్టు మాట్లాడు చిల్లరగా మాట్లాడుతున్నారు. ఈ టోర్నమెంట్ ఇల్లీగల్ టోర్నమెంట్ రేపు కోర్టు డిక్లేర్ చేస్తుంది, లేకుంటే ఎల్లుండి బీసీసీఐ డిక్లేర్ చేస్తుంది. ఇందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా సిస్టమ్ ప్రకారం పోని ప్లేయర్లు కానీ అఫీషియల్స్ కానీ కామెంటేటర్లు ఎండార్ చేసే సెలబ్రిటీస్ కార్పొరేట్ కంపెనీలు అందరి మీద కూడా కేసులు అవుతాయి. ఉమ్మకు రాజకీయాలే ఒకరోజు ఒక పక్కన వివేక్ గారు ఒక పక్కన మీరిద్దరు ఈ విశాఖ ఇండస్ట్రీస్ ఆర్బిట్రేషన్ మ్యాటర్ కాన్ఫ్లిక్ట్ అయినప్పుడు ఒక ఆయన ప్రెసిడెంట్ ఒక ఆయన సెక్రటరీ మీరిద్దరు తోడు దొంగలు, అది మా ఆరోపణ. అట్లా కాదు, వాళ్ళిద్దరు తోడు దొంగలు, నువ్వు ఒకనే శుద్ధ పూసవు, అంతేనా గురువారెడ్డి? ఎవడా సెల్ఫ్ డిక్లేర్డ్? ఏం వివేక్ వెంకటస్వామి ఏమో అమిత్ షా కొడుకు అనుకుంటున్నావా సెల్ఫ్ డిక్లేర్ చేసుకోనికి? లేకుంటే ఆయన ఏమో శర్మల అనుకుంటున్నావా? ఎవడున్నాడు పార్లమెంట్లో? ఎవరెక్కువ ఉన్నారు? ఎవరున్నారు క్రికెట్లో? ఎవరెక్కువ ఉన్నారు? ఇలా తన సొంత కంపెనీ నుంచి ఆయన స్టేడియం కట్టనోడు లేదు, గతి లేకపోతే వాళ్ళు అప్రోచ్ అయినప్పుడు తన ఇండస్ట్రీ విశాఖ ఇండస్ట్రీ నుంచి నిధులు మళ్లించి స్టేడియం కట్టి విద్యార్థులకు అనుకూలంగా చేసి క్రీడాకారులను తయారు చేసి వాళ్ళు ఎదిగినాక ఇవాళ ఐపీఎల్ మ్యాచ్ల్లో స్టేడియం చెట్టు నాటితే అది మొక్క నుంచి మానయి ఇవాళ నీడనిచ్చేటప్పుడు పండ్లనిచ్చేటప్పుడు మేము పని చేసినాం మాకు వాటా రావాలని చెప్పి ధర్మంగా రావాల్సినటువంటి వాటాను అడిగితే ఎవడా దొంగ తోడు దొంగ? ఏం గురువారెడ్డి? వాళ్ళంతా అంటే వివేక్ వెంకటస్వామి గారు ఆడిస్తేనేమో వాళ్ళు దొంగలు, నువ్వు ఆడిస్తే శుద్ధపూసరు. మీకు ఇట్లే కళ్ళకు అదైపోయింది. దళితుడైతే లంగా, నువ్వైతే సుఖమైనడు. ఇలా క్రీడా స్పిరిట్ ఈజ్ స్పిరిట్, స్పోర్ట్స్ స్పిరిట్ ఈజ్ స్పోర్ట్స్ స్పిరిట్. ఎంతమంది తయారు చేసినావా? నువ్వు ఎంతమంది తయారు చేసినావు? నీ లిస్టు చూస్తా, నువ్వు ఎంతమందిని తీసుకున్నావు, ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, ఎంతమంది పక్కకు పోయారు, నా దగ్గర ఉంది లెక్క. నీ ఫోన్ ఎప్పుడు లేపవు, నువ్వు ఏం చేస్తావు? ఈయన ఊరికేనే ఆరోపణలు పేపర్లల్లో, ఒక పేపర్లో నాకు వచ్చింది, ఇందులో ఏందేందో ఉన్నది. నన్ను అది నొక్కుతున్నాడు, నా గొంతు నొక్కుతున్నాడు, నా మూతి నొక్కుతున్నాడు. ఎవడా నేను నొక్కేది? హోటల్కు నాకు హోటల్లో పెడతావు నువ్వు ప్రెస్ మీట్? హోటల్ నాకు పర్మిషన్ క్యాన్సిల్ చేసిండు మంత్రి పదవి. నువ్వు అంతలేందే, నీ తీటేంది నాకు అర్థం కాలే. నువ్వు వివేక్ వెంకటస్వామి గారు ఆయన పని చేస్తున్నాడు, ఆయన ఉండాలనుకుంటున్నాడు, ఆయన మీద కోర్టుకి ఎందుకు పోతున్నావు? నువ్వు కోర్టుకు పోయి గెలిచినావా? నువ్వు సుప్రీంకోర్టులో ఓడిపోయినావు, హైకోర్టులో ఓడిపోయినావు, మళ్ళీ పోయినావు. ఆయన లీగల్గా రావాల్సినవి అడుగుతున్నాడు. అడిగి నేను క్రికెట్కే ఖర్చు పెడతా, విద్యార్థులకే ఖర్చు పెడతా, ఎస్ నా కంపెనీ నుంచి నిధులు ఇచ్చిన కాబట్టి నేను లీగల్గా అడుగుతున్నా తప్ప అని లేదని చెప్తా ఉన్నాడు. దానికి నీకెందుకు తీట, నీకెందుకు ఆయన మీద మంట? నాకేం అర్థమవుతలేదు. ఈయన పేపర్లో చూస్తే ఏముంది ఇందులో అంటే ఇంత పెద్దగా ఇచ్చిండు, మా గొంతు నొక్కేస్తున్నాడు అని. ఇలా నాకు ఒకరు పెట్టిరు ఇప్పుడే, నేను ఒకసారి చూసిన ఏందా ఇది అని ఒకసారి చూస్తే ఏముంది ఇంట్లో అంటే ఈయన ఏమంటున్నాడు అంటే మా గొంతు నొక్కేందుకే అధికార దుర్వినియోగం చేస్తాడు. నేను గొంతు నొక్కనికే నువ్వు పేరెంట్వా లేకుంటే ప్లేయర్వా? ఎవరు నువ్వు కూడా అది దక్కించుకోవడానికి పోటీదారుడు నీ ఆరోపణలు ఏంది నీ కడుపుమంట? నువ్వేం శుద్ధపూసావు అనుకుంటున్నావా? లేకుంటే నువ్వు పైకి వెళ్ళి దిగిపడ్డావా? కోర్టులో నువ్వు గెలిచినావా? ఎందుకు ఒక మనిషిని ఇలా దళిత మంత్రి అయినందుక నువ్వు తక్కువ అంచనా వేసి మాట్లాడడం? దుర్వినియోగం జరుగుతూ ఉంది. ఆయన 16 ఏళ్ళ నుంచి మాకు రావాల్సినటువంటి నిధులు రావట్లేదు, మాకు వాటాగా లీగల్గా రావాల్సినటువంటివి మేము ఏదైతే లా ప్రకారంగా యాజ్ పర్ లా మాకు రావాల్సినటువంటి క్రికెట్ మ్యాచ్లు ఐపీఎల్ జరిగినప్పుడు ఐపీఎల్లో ఇంతో అంతో మాకు వాటా వస్తుంది కదా, అది రావాలి. వస్తే దాన్ని ఖర్చులు పెట్టి ఇంకా క్రీడలను స్పిరిట్ తీసుకొచ్చి క్రీడా స్ఫూర్తిని తీసుకొచ్చి విద్యార్థులలో ఎవరైనా మంచి చేయాలనుకుంటారు, ప్రజల్లో ఉండాలనుకుంటారు, క్రీడాకారులు ఉండాలనుకుంటే అదే ఆయన చేస్తున్నాడు. దానికి నీ మంట ఏందో, నీ కడుపు బాధ ఏందో నాకు అర్థమవుతలేదు. నువ్వు పెట్టి నన్ను ప్రెస్ మీట్ పెట్టించుండు, మంత్రి పదవి దుర్వినియోగం జరుగుతున్నాడు. నీకోసం మంత్రి పదవిని దుర్వినియోగం చేస్తారు. మరి గురువారెడ్డి, నీ ఆరోపణలు, నీ తాటాకు చప్పుట్లకు ఎవరు భయపడరు. నీ ఆరోపణలు బంద్ చేయి. మీ మంత్రి మీద ఆరోపణలు చేసి దుర్వినియోగం చేసి తోడు దొంగలని అనవసరంగా నోరు జారితే అంతకు మించిన రెట్టింపు ఆన్సర్ వస్తుంది. గురువారెడ్డి, బీ కేర్ఫుల్ బిఫోర్ టాకింగ్ ఆన్ అదర్స్, ఎస్పెషల్లీ ఆన్ దళిత్స్. ఖచ్చితంగా
ఈ విషయంలో ప్రజలు చూస్తారు, వాస్తవం తెలుసు, ఎవరు లీగాలిటీగా ఉన్నారు. కోర్టులు కూడా తప్పులు చెప్తాయా? నీ ఒగలేడుపులు బంద్ చేయి. ఖచ్చితంగా ఇలాంటి విషయంలో మంత్రుల మీద, దళిత మంత్రుల మీద ఏదైతే అదో మాట్లాడితే అందరూ ఊరుకుంటారు అనుకోవడం నీ పొరపాటు. చూస్తూనే ఉండండి ఏవిఎం మీడియా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపండి. థ్యాంక్ యూ సో మచ్. జై భీమ్.